నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను రక్షించిన పోలీసు అగ్నిమాపక సిబ్బంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో చెక్ డ్యాం వద్ద శనివారం జరిగిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించారు. హైదరాబాద్ కూకట్పల్లి నుండి వచ్చిన సుమారు 20 మంది యువకులు అమ్మవారి విగ్రహ నిమజ్జనం అనంతరం స్నానం చేస్తుండగా వినయ్ అనే యువకుడు కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు మరో యువకుడు సాయి కూడా నదిలోకి దిగి ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. ఇద్దరు నది మధ్యలో చెట్లను పట్టుకొని ప్రాణభయంతో నిలిచిపోయారు. ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సిఐ జార్జ్, అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది పోలీసుల సహకారంతో తాడు సహాయంతో నీటిలోకి దిగి ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారిని అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు, తోటి యువకులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. 10 o'clockకి ఈ హైదరాబాద్ కూకట్పల్లి నుంచి దుర్గామాతని ఇమర్షన్ చేయడం కోసం వచ్చారు. ఏడుపాయల దగ్గరకు వచ్చారు. బ్రిడ్జ్ దగ్గర ఇమర్షన్ చేసిన తర్వాత అక్కడ దేవుడు దర్శనం చేసుకున్నాం, స్నానం చేయడానికి పోయారు. మేము పోలీసు వాళ్ళు పదే చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏడుపాయల విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం. అదేవిధంగా పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నాం, ఇక్కడ అనౌన్స్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరూ కూడా స్నానం చేయడానికి పోవడం జరిగింది. స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి కొట్టుకుని పోయారు. మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు. వినయ్, సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ బుషెస్లో చిక్కుకున్నారు. ఇమీడియట్గా ఆ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్కి వాళ్ళు సిఐ గారిని పిలిపించుకున్నాడు. అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్ని పిలిపించిండు. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక 2 hours కష్టపడి వాళ్ళు తీసుకుని బయటకు రావడం జరిగింది. మీ దుర్గామాత విగ్రహాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు, ఏడుపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది. కింద పడినా సరే మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహాలు పోలీసు వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ టైంలో పాటిస్తూ విగ్రహాలను వేసి క్షేమంగా తిరిగి వెళ్ళాలని అందరికీ కూడా మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.